వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు 16 మేజర్ జాబ్ అప్డేట్స్ ఉన్నాయి. సో 5గా డివైడ్ చేసి 3 వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో కమింగ్ టు ఫస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి విజ్డమ్ ఏఐ. ఇది అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్ఎల్పి మెషిన్ లెర్నింగ్కి రిక్రూట్ చేస్తుంది. ఇది అప్లికేషన్ లింక్. ఇది క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్ కంపెనీ యొక్క పోర్టల్లోకి పోతారు. ఆఫ్టర్ కంపెనీ పోర్టల్ వచ్చేసి ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి అప్లై చేయండి. అండ్ మూవింగ్ టు రోల్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. స్కిల్స్ పైథాన్ ప్రోగ్రామింగ్, న్యాచురల్ లాంగ్వేజ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఏఐ అండ్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. రెస్పాన్సిబిలిటీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో యూ కెన్ సీ దీస్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి V4C AI హైరింగ్ కంపెనీ అనేది హైర్ చేస్తుంది అసోసియేట్ డేటా ఇంజనీర్ అండ్ అసోసియేట్ డేటా అనలిస్ట్. ఇది అప్లికేషన్ ఫామ్. సో క్లిక్ చేసేసి అప్లై చేసేసుకోండి. అండ్ దట్ టు సో ఇది అప్లికేషన్ ఫామ్, క్లిక్ చేసి అప్లై చేయండి. అండ్ దట్ టు ఇది వచ్చేసి ట్రైనింగ్ అనేది పూణేలో 3 months ఉంటుంది. సో ట్రైనింగ్ ఆఫ్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్తారు. బీఈ బీటెక్ 2026 పాస్డ్ అవుట్స్ అనేవాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్. సో శాలరీ అనేది 5.2 LPA అనేది ఉంటుంది. ప్లస్ 12,000 అకామిడేషన్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి సో మూవింగ్ టు డౌన్ సైడ్ స్కిల్స్ చూస్తే పైథాన్ ప్రోగ్రామింగ్, SQL, డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్, డేటా సైన్స్ ఫండమెంటల్, క్లౌడ్ ప్లాట్ఫామ్, డేటా ప్రాసెసింగ్, అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవనేటివి స్కిల్స్ కిందకి. రెస్పాన్సిబిలిటీస్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చాను. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ రౌండ్స్ ఉన్నాయి. సో అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్లౌడ్ కప్టన్ అండ్ అప్లికేషన్ లింక్ ఇది. సో అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. కంపెనీ పోర్టల్ బేస్ చేసుకొని అప్లై చేయండి. అండ్ దట్ టు లొకేషన్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కోల్కతా అనేది ఉంటుంది. 2026 గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ దీనికి. అండ్ స్టైఫండ్ అనేది 15,000 గ్రాడ్యువల్లీ. 6 months ఆఫ్టర్ అది ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసి 6 lakhs per annum చేస్తారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాను. సో చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి అది. అండ్ ఇన్ఫోసిస్ అనేది అది SP అండ్ డిజిటల్ DSC రోల్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. ఇది క్లిక్ చేసిన వెంటనే పోర్టల్కి పోతారు. సో పోర్టల్లో మీరు అప్లై చేసేసుకోండి. అండ్ పోర్టల్లో వచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ అగ్రిమెంట్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసి మీ డేటా ఫిల్ చేసేసి అప్లై చేసుకోండి. అండ్ ఇది అనేది పాన్ ఇండియా అండ్ 2026 గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ దీనికి. సో శాలరీ అనేది బేస్డ్ ఆన్ ద రోల్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇచ్చాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ రౌండ్ వచ్చేసి వర్చుసా అనేది GCP టెక్ సపోర్ట్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. ఇది క్లిక్ చేసుకున్న వెంటనే మీరు పోర్టల్కి పోతారు. సో పోర్టల్ బేస్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ లొకేషన్ అనేది బెంగళూరు. ఏజ్ 0 to 2 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎలిజిబుల్. స్కిల్స్ అనేటివి ఇక్కడ ఇచ్చాను. సో స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్, సెలెక్షన్ ప్రాసెస్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఇవి నా ఛానల్స్, ఫాలో చేయండి. అలానే మీకు రెజ్యూమ్ రిలేటెడ్, ఇంటర్వ్యూ రిలేటెడ్ డౌట్స్, జాబ్ రిలేటెడ్ ఆర్ కెరియర్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్కి మీరు మెసేజ్ సెండ్ చేస్తే ఐ విల్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో ఇది అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవ్రీ టైం నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే ఈ ప్రెజెంట్ వచ్చేసి ఇది హైరింగ్ అనేది మీన్స్ లింక్ అనేది ఎక్స్పైర్ కాలేదు. సో లింక్ ఎక్స్పైర్ కాలేదు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే లింక్స్ అనేది త్వరగా ఎక్స్పైర్ అయిపోతాయి. సో లింక్స్ ఉన్నప్పుడు అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ సపోర్ట్. Subscribe, share and like this video.